నా పేరు కొల్లా చంద్రమోహన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనలో కేసీఆర్ పరిపాలన ఏం ఏం తేడా ఉంది? ఇప్పుడు ఆయన ఉన్న వాళ్ళందరికీ ఎంత భూమి ఉంటే అంతకు ఇచ్చిండు రైతు బంధు. నేను అనేది ఏంటంటే 10 ఎకరాలు రేవంత్ రెడ్డి అయినా 10 ఎకరాలకే ఎత్తరా బాబు అని అంటే వాడికి చాలు. అంతేగాని దానివల్ల చిన్న చిన్న రైతులు మాత్రం బాగా ఇబ్బంది పడతారు కదా. నువ్వు వేసే రైతు బంధు కటాప్ పెట్టు, లేకపోతే 5కి ఫ్యామిలీకి 5కి వాడికి ఆడికి. ఇప్పుడు ఎందుకంటే నువ్వు ఏమని క్లారిటీ వస్తుంది. అంతేగాని నువ్వు ఎత్తనగా నీ కోసం వాడు నువ్వు ఏనంటే అసలు నీ జోలికి కూడా రాడు. వాడు తిడతారు, ఊకుంటారు. అంతే కదా. చెప్పిండు కదా ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పిండు. నువ్వు ఇప్పుడు వానాకాలం అయితే యాసింగ్ కొడతాను, యాసింగ్ ఇస్తే వానాకాలం. ఇక సరే అప్పుడు కేసీఆర్ అప్పుడు అయితే వేసిండు, ఏ లేదు అంట్లో. నేను అనేది ఏంటంటే లాభపడ్డాడు అప్పుడైనా. ఇప్పుడు ఏమంటానంటే 10 ఎకరాలు కటప్ పెట్టు, ఆ 100 ఎకరం ఉన్నను కూడా 10 ఎకరాలకి క్లారిటీ ఉంటుంది రైతుకు. అంతే. ఒకటి ఈ కౌలు రైతులు ఉన్నారు పాపం, వాళ్ళకు యూరియా బాగా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు యూరియా యాప్ ఇవ్వాలి. వాళ్ళకు కూడా మరి కౌలు చేసినప్పుడు ఆసాం ఇస్తలేడు వాడు. ఏదని అంటే వాడు ఇయ్యాడు. అంతే కదా. కౌలు దారికి ఆ ఇబ్బందులు ఉన్నాయి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు రుణమాఫీ కూడా నేను 2 లక్షలు చేస్తాను, 2 లక్షలు ఎవరిని చేసి 3 లక్షలు వాడిని ఎవడన్నా భార్య ఉంటాడు, భర్త ఉంటాడు, కొడుకుంటాడు, 3 ఉంటారు. అప్పుడే రేషన్ కార్డు పరిధి పెడితే అయిపో రేవంత్ రెడ్డి. నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి 2 లక్షలు నువ్వు ఎత్తే వాడు మిగతా కట్టుకుంటాడు కదా. నువ్వు ఇస్తాన్న 2 లక్షలు రైతుకి, మిగతా ఏమైనా ఉంటే బ్యాంక్ కూడా వాడిని వసూలు చెప్పిండి ముక్కు పిండి వసూలు చేస్తాడు. ఈ 100 రోజుల్లో నేను రుణమాఫీ చేస్తా, అన్ని 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పిండు. ఏ విషయంలో కూడా క్లారిటీ ఇవ్వాలి. అంటే ఈ టైంకి ఇస్తా, ఈ టైం అది ఏమి ఇవ్వలే. 100 రోజుల్లో చేసేస్తా అని చెప్పిండు. చేసిండు 100 రోజులు యాడ్ అయింది. కానీ కరెంట్ బిల్లు ఒకటి అది మాత్రం నేను కూడా ఫ్రీ లబ్ధి పొందుతాను. అది మాత్రం రానున్న భవిష్యత్తులో ఎవడు బిల్లు కట్టాడు. ఇక ఇట్లా కూడా గవర్నమెంట్కు భారమే కదా. అయితే ముందు ఎవడు కట్టాడు బిల్లు, ఎందుకంటే అలవాటు పడ్డారు కదా. 90 దాటోడు పెగ్గు ఆపు పుల్ దాకొస్తా అంటారు. ఇక కట్టమంటారు. ఎట్లా కడతాడు కదా ఎవడైనా. రేపు 200 ఫ్రీ ఇచ్చిండు కదా, 200 యూనిట్లు అని. అది పేరుకపోయి ఇక కరెంటు వ్యవస్థ కూడా కుప్పకూలే రోజులు వస్తాయి. ఏది ఫ్రీ కరెంటు వల్ల ఇవ్వటం వల్ల నేను కూడా లబ్ధి పొందుతాను. కానీ నేను ఎందుకు చెప్తానని భవిష్యత్తు కట్టపోతే అని నేను 100 కాలేసేది 180 కాలుతాను నేనే. నా లెక్కన ఇక ఎంత ఉండాలి. అది ప్రతి ఇంట్లో మహిళలకు 2500 ఇస్తా అని చెప్పి ఇంకా రాలే. ఈ ఫ్రీ బస్సు ఇది ఒకటైతే నడుస్తుంది. కరెంటు ఫ్రీ బస్సు 2500 ప్రతి ఇంట్లో యువకుడికి ఉద్యోగం అంటే చదువుకున్నోడికి ఎవడు యాడున్నాయి ఉద్యోగాలు. 2 లక్షలు ఇస్తా అని చెప్పిండు. వీడికి 3 సంవత్సరాలు అయింది ఉద్యోగాల. అది ఒట్టి ముచ్చట్లు, ఎవడైనా ఒడ్డు దాటే ముచ్చట్లు చెప్తారు. మళ్ళీ గెలుస్తాడా మరి? అన్ని మాటలు చెప్పిండు కదా ఒడ్డు అంటాడుగా. చూద్దాం గెలిపిస్తారా మళ్ళీ మీరు? ఏం అప్పటికి ఏం చేస్తాడో, అప్పటికి ఏం చేస్తాడో అంటాను. ఇప్పుడు మీరు ఇటు సైడ్ కాళేశ్వరం నీళ్ళు ఎట్లా ఏమైనా వస్తాయి? కాళేశ్వరం ఏమున్నాయి మాకు వచ్చేసి శ్రీరామ్ సాగర్ నీళ్ళే. కాళేశ్వరం అది ఆ కాళేశ్వరం నుంచి పంపింగ్ వెళ్ళేది కదా. మరి ఇప్పుడు శ్రీరామ్ సాగర్ నుంచి ఎల్లంపల్లి నుంచి ఏదో పంపింగ్ అవుతుందని చెప్తారు టీవీలో. ఆ కాళేశ్వరం కూడా వీళ్ళు తినబట్టేనా వీళ్ళు వెళ్ళంతా, లేకపోతే వాడేది కొడుకు కేసీఆర్ చేసింది ఏం లేదు. ఈ సోటా మోటాలు అంతా చేసి వాళ్ళ కొడుకు బిడ్డ కూడా చేసింది. నూనె ముచ్చటేంది. కానీ ఇప్పుడు వాళ్ళు వాస్తవంగా చెప్పులు లేని వాళ్ళు గన్ని సంపాదిత్తిరి, అందువల్లనే ఓడిపోయింది. మరి కేసీఆర్ చేసింది ఏం లేదు. ఈ బిడ్డ కొడుకు ఈ గుంపు చుట్టూన్న గుంపు మొత్తం వేసారు. ఆ బదనాం వీడు మోసిండు. ఇప్పుడు మేడిగడ్డ లేకుండానే మేము కాళేశ్వరం నీళ్ళు ఇస్తున్నాం అనుకుంటూ చెప్తాడు రేవంత్ రెడ్డి. అది సాధ్యమేనా? అది మేడిగడ్డ లేకుండా ఎట్లేదు. మేడిగడ్డ లేకుండా అంటే ఇప్పుడు మరి అవి ఎందుకు కట్టారు? కట్టినప్పుడు అవి దానితో మరి కుంగిందని న్యూస్ మనం అయితే అక్కడ దా పోలే కానీ పలిగిందంటారు. మేడిగడ్డ నుంచి మరి ఎత్తిపోతాడా? ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి ఏదో ఎత్తిపోతాను అని చెప్తాను కదా. ఎల్లంపల్లి నుంచి కరెక్టే, ఆడదాకా నీళ్ళు పోతున్నాయి కరెక్టే. కానీ ఎల్లంపల్లి నుంచి మన వరద వాటరే వస్తుందట కదా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గోదావరి. వర్షాల నీళ్ళతోనే ఎత్తిపోతాను మేము శ్రీరామ్ ఎత్తిపోతలే అని టీవీలలో చూసాడు నేను. అట్లా